తాజా వార్తలు, వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ, ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్. కేసీఆర్ గారికి ప్రధానమంత్రి మీద గౌరవం ఉండదు, గవర్నర్ మీద గౌరవం ఉండదు, రాజకీయ పార్టీల మీద గౌరవం ఉండదు, ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధి మీద గౌరవం ఉండదు, ఉద్యమాల మీద విశ్వాసం ఉండదు. ఉద్యమాలను అణిచివేస్తాడు, ధర్నా చౌకలను ఎత్తివేస్తాడు, మహిళని చూడకుండా గవర్నర్ అవమానం చేస్తారు. ఈ రోజు యాత్రలను అడ్డుకుంటారు, అక్రమ కేసులు పెడతారు. ఈ రోజు పోలీసులను ఏ రకంగా ఉపయోగించుకుంటున్నారంటే టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎజెంట్ లాగా ఈ పోలీసులు ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ నేను పోలీసులకు మనవి చేస్తా ఉన్నాను, అది కింది స్థాయి పోలీసులు గాని పై స్థాయి పోలీసులు గాని పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నట్టుగా మీరు వ్యవహరిస్తా ఉన్నారు. కానీ ప్రజలు కళ్ళు తెరిచి చూస్తున్నారు ఏ రకంగా మీరు వ్యవహారం చేస్తా ఉన్నారో. మీరు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు పాటిస్తా ఉన్నారు, కానీ తప్పులు చేస్తా ఉన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తున్నటువంటి రాజకీయ పార్టీలను అణిచివేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ఒకటి మనం వేస్తా ఉన్నాను, అనేక మంది ముఖ్యమంత్రులను చూశాము, ఏ ముఖ్యమంత్రి కూడా శాశ్వతం కాదు. కేసీఆర్ గారు ఈ రోజు తెలంగాణలో మీ పతనం ప్రారంభమైంది. ఈ తెలంగాణలో ఇప్పుడే కాదు, పార్లమెంట్ ఎన్నికల్లో మా స్వయం బాబురావు గారు ఎప్పుడైతే గెలిచారో ఈ గడ్డ మీద, ఆ రోజే 17 సీట్లలో మీరు 8 సీట్లు ఓడిపోయారు కేసీఆర్ గారు. రేపు రాబోయేటువంటి 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీట్ అయినా కేసీఆర్కు వస్తుందని అడుగుతా ఉన్నాను.